ఇది తెలుగు సినీ ప్రేక్షకుల మేలు కోసం అనాలో, లేక అంతా అయ్యాక కూడా ఎందుకు ఇలా చిరంజీవి మీద కోపమా, లేక అనిల్ రావిపూడి మీద, లేక ప్రొడ్యూసర్ మీద అన్నది మీరు చెప్పండి. ఉన్న విషయం చెప్తా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వరం ఎవరికి ఇచ్చున్నారంటే చిరంజీవి కంటే మేబీ. ఎందుకంటే ఓ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఏంటి అన్నప్పుడు అది నిర్మాతకు హెల్ప్, నిర్మాతకి పాజిటివ్. బట్ పేరు వచ్చేది హీరోకి కదా. ఇప్పుడు చిరంజీవి సినిమాకి 300 కోట్లు వచ్చినాయి అంటారా, లేదన్నప్పుడు సుష్మిత సినిమాకి 300 కోట్లు వచ్చినాయి అంటారా? సుష్మిత వాళ్ళ అమ్మాయి నిర్మాత, లేదా సాహు గారపాటి. అంతెందుకండి, జగదేకుడు అతిలోక సుందరి, అశ్విని దత్ వాళ్ళది, వైజయంతి మూవీస్. ఆ సినిమాకి సంబంధించి అప్పట్లోనే 20 కోట్ల 30 కోట్ల ఎంత వచ్చింది, సూపర్ డూపర్ కలెక్షన్ అప్పట్లో. సో చిరంజీవి సినిమారా కలెక్షన్స్ చూడరా ఏ రకం వచ్చినాయి అంటారా, లేదన్నప్పుడు అశ్విని దత్ సినిమా అంటారా? చిరంజీవి సినిమా కదా. సో ఇక్కడ వచ్చేసి మొన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ బెనిఫిట్ షోలో ప్రీమియర్లు ఏవో ఉన్నాయి కదా ముందు వేసినవి స్పెషల్ షోలు, వాడికి టికెట్ రేటు 600 పెట్టారు. ఆ తర్వాత వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ అయితే 50 రూపాయలు, అదేవిధంగా మల్టీప్లెక్స్ అయితే 100 రూపాయలు పెంచుకోమని చెప్పారు. అలా మన శంకరరావు ప్రసాద్ గారు 320 కోట్లు దాదాపు కలెక్షన్ కొట్టేశారు. అనిల్ రావిపూడి వచ్చేసి వరుసగా 2 సంవత్సరాల పాటు 2 సినిమాలు 300+ కొట్టేశాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక దర్శకుడు ఎవరన్నా ఉన్నారు అంటే కంటిన్యూగా 2 సంవత్సరాల పాటు 2 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు, అది కూడా 300+ కోట్లు వచ్చిన సినిమా కంటే అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం 320 కోట్లు ఎంతో, మన శంకరరావు ప్రసాద్ గారు 340 కోట్లు ఎంతో దాటేసింది. సో ఇప్పుడు విషయం ఏంటి, అనిల్ రావిపూడి హ్యాపీగా ఉన్నాడు, చిరంజీవి గారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలా హ్యాపీగా ఉండబట్ట కదా మొన్న వచ్చి స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు మన రేవంత్ రెడ్డి పిలవగానే దావోస్ సదస్సు కూడా వెళ్ళారు. దీని మీద కొంచెం కాంట్రవర్సీ నడిచింది. బట్ స్విట్జర్లాండ్లోనే చిరంజీవి ఉన్నారు, ఆయన గ్లోబల్ ఐకాన్ కాబట్టి అలా రేవంత్ రెడ్డి పిలవగానే తెలంగాణ మంచి కోసం కదా, పెట్టుబడుల కోసమే కదా వస్తున్నాయని చెప్పేసి వచ్చినారు సదస్సుకి. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అని, గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 సంబంధించి లైక్ దాని ఆవిష్కరణ అప్పుడు ఈయన వచ్చున్నారు. సో దాని కూడా మనం తప్పు పెట్టారు, చిరంజీవి ఎందుకు వెళ్ళాడు అది ఇది. చిరంజీవి కూడా ఏం చెప్పినారు, అరే రేవంత్ రెడ్డి పిలిచారయ్యా వెళ్ళానయా అన్నారు. మొన్న ఇక్కడ హైదరాబాద్ గ్లోబల్ సదస్సు జరిగింది, దానికి కూడా చిరంజీవి గారు వెళ్ళున్నారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిలిచారు కాబట్టి. అంటే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న గౌరవాన్ని చిరంజీవి గారు కాపాడుకుంటున్నారు. అండ్ చిరంజీవి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు పిలవగానే ఓకే సార్ వస్తాను సార్ అని చెప్పేసి వెళ్తున్నారు. ఇలా విన్ విన్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఈ మూమెంట్లో లాయర్ శ్రీనివాస్ రెడ్డి కోర్టుకి వెళ్ళారు. ఏమని, సార్ గతంలో పెద్ద సినిమానా చిన్న సినిమా ఏదైనా కానీ సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు హైకోర్టు మీరు సీరియస్ అయ్యారా లేదా, టికెట్ రేట్లు ఎందుకు పెంచుతారు ఏంటి అని చెప్పేసి అన్నారా లేదా, రాజాసాబికి అప్పటికప్పుడు టికెట్ రేట్లు పెంచి ఆపిచ్చారా లేదా, అండ్ అంతకుముందు పెద్ద సినిమాలు వాటికి ఆపిచ్చారా లేదా. ఇదేంటి సార్ మళ్ళీ మీరేమో టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారయ్యా పెంచొద్దు అని చెప్పేసి మీరే జీవోలు క్యాన్సిల్ చేస్తున్నారా, మరలా వీళ్ళు జీవో ఇవ్వటం ఏంటి సార్ అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాడు. కోర్టు షాక్ అయింది, ఇదేంటి మేము ఆల్రెడీ చెప్పాం కదా టికెట్ రేట్లు పెంచొద్దని, మళ్ళీ ఎందుకు పెంచారు మీరు అని చెప్పేసి ఈ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి అందుకు నోటీసులు వెళ్ళిపోయింది. కోర్టు ధిక్కారం కాదా ఇది, మీరు ఏ సినిమాకైనా సరే రేట్లు పెంచుతున్నప్పుడు మేము ఆల్రెడీ పెంచొద్దన్నాం కాబట్టి మాకు ఒక మాట చెప్పాలి, మేము క్రాస్ సెక్షన్స్ ఓకే పెంచండి లేదా పెంచొద్దు అని చెప్తాం కదా, మాకు పెట్టకుండా మీ ఇష్టం మీరు చేసుకుంటే ఎట్టా అని ఆయన మీద సీరియస్ అయ్యి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు, ఈ శ్రీనివాస్ రెడ్డి లాయర్ ఏమన్నారు, మొత్తం రికవరీ చేయండి అన్నారు. ఏది రికవరీ చేయాలి, టికెట్ రేట్లు పెంచడం వల్ల అప్రాక్సిమేట్లీ 42 కోట్లు దాదాపు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. దానిని రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి జిఎస్టీ అధికారుల సైడ్ నుంచి ప్రాపర్ డేటా తెప్పించుకొని ఆ 42 కోట్లు రికవరీ చేయండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మొత్తం చూసేమంది ఎస్ నిజమే, రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ వాళ్ళకి నోటీసులు ఇస్తూ అండ్ ఈ చిత్ర నిర్మాతలు ఎవరుతున్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తూ అన్నీ కూడా మాకు ఇవ్వండి, ఫిబ్రవరి 3వ తారీఖున వాయిదా వేస్తామని చెప్పేసి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఆయనేమో పుష్ప 2 ఇష్యూ అప్పుడే చెప్పేశాడు, ఇక మీదట ఏ సినిమాకి మేము టికెట్ రేట్లు పెంచమన్నారు. బట్ ఆ తర్వాత సినిమా టికెట్ రేట్లు పెంచారు, కొన్ని సినిమాలకి కోట్ల లక్షలు వేస్తూనే ఉన్నాయి. అలా అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బాబు ఈ సినిమా టికెట్ రేట్లు పెంచే విషయం నాకు తెలీదు, నా దాకా రాలా, ఓకేనా, నాకు సంబంధం లేదు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి, ఒక సినిమాటోగ్రఫీ మంత్రి సైతం ఈ టికెట్ రేట్లు పెంపు నచ్చట్లేదు ఆయనకి. మరి ఎవరు ఈ రకంగా ఏంటారు అన్నప్పుడు అవునన్నా కాదన్నా రాజు తలుచుకుంటే వరాలకు పదవేమన్నట్టుగా మన రేవంత్ రెడ్డి గారు. సో ఆయనేమో కరుణించారు, వరం ఇచ్చారు, ప్రేక్షకులంతా హ్యాపీగా మా చిరంజీవి అన్నారు సినిమా చూసారు, కలెక్షన్ గట్టిగా ఇచ్చారు. బట్ ఇప్పుడేమంటారు లాయర్ కానీ కోర్టులు కానీ, మేము ఆల్రెడీ వద్దని చెప్పినప్పుడు మరలా ఎందుకు పెంచారు,
పెంచాల్సిన అవసరం ఏంటి? అండ్ పదే పదే ఎందుకు ఈ రకంగా మీరు ఆల్రెడీ మేము టికెట్ రేట్లు పెంచొద్దు అంటాం, మీరు పెంచుతూ పోతున్నారు ఎన్నిసార్లు ఈ రకంగా అంటూ నిర్మాతలకి, రాష్ట్ర ప్రభుత్వానికి షాకుల మీద షాకు. ఇక ఇప్పుడు చిరంజీవి గారు ఏంటి, ఒక హీరో కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. ఆయన సినిమాకి సంబంధించి ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి ఏంటని చెప్పేసి ఆయన గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు, ఈ రకంగా సినిమాకి సంబంధించి నోటీసులు వచ్చినప్పుడు ఎందుకు నోటీసులు వచ్చాయి ఏంటంటే సినిమా టికెట్ రేట్లు పెంచారంట, కోర్టు వైలేషన్ అంట, ఎందుకు అలా చేశారు ఏంటి? మరి ఆయన కదా పాపం రెస్పాన్సిబిలిటీ, ఆయన తీసుకోడు, నిర్మాతలు తీసుకుంటారులే కానీ. బట్ పాపం ఓ రకంగా ఆయనకి చిన్న ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్స్ తగ్గుతాయా అనుకోవాలా, లేదన్నప్పుడు ప్రభుత్వం డబ్బులు వెళ్ళిపోయి అనుకోవాలా, లేదన్నప్పుడు కోర్టు ధిక్కరానికి పాల్పడి ఈ రకంగా ప్రభుత్వంలో పెద్దలను మంచిగా చేసుకొని టికెట్ రేట్లు పెంచుకోవాలని చెప్పేసి అపవాదు మూట కట్టుకోవాలా? మీరేమంటారు? ఇది చిరంజీవి మీద కోపంతో చేశారంటారా, లేదు సినీ లవర్స్ మేలు కోసం చేశారంటారా, లేదు తెలుగు సినిమాని బతికించడం కోసం అంటారు? ఎందుకు ఈ మాట అంటే తెలుగు సినిమాకి సంబంధించి ఈరోజు మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ టికెట్ రేట్ల పెంపు వల్ల చాలా చోట్ల పాపం ఇబ్బంది పడుతూనే ఉన్నారండి. ఎందుకు సినిమా టికెట్కి అంత పెట్టి కొని వెళ్ళలేక కొంతమంది, అంత పెట్టి సినిమా టికెట్ కొన్ని మరి థియేటర్కి వెళ్తే అక్కడ పాప్కి నా పని అదొకటి, ఇలా రకరకాలుగా. ఈ మూమెంట్లో ఏమవుతుంది, అగైన్ అండ్ అగైన్ ఒక ఐబొమ్మ, ఒక మూవీ రూల్స్ ఇలా ఏవో చూస్తున్నారు. అది చూడటం తప్పే, కానీ వీళ్ళు ఏమన్నారు, అంత టికెట్ రేట్లు పెట్టి ఎవరు వెళ్తారయ్యా, టికెట్ రేట్లు తగ్గించకుండా మేము వెళ్తా ఉన్నారు అంటే. ఇప్పుడు ఈ కేసెస్ లాయర్ ఎవరైతున్నారో శ్రీనివాస్ రెడ్డి ఓ రకంగా తెలుగు సినిమాని బ్రతికించడం కోసం కేసెస్ అనుకోవాలి. ఈవెన్ కోర్టులు కూడా టికెట్ రేట్లు పెంచదని ఎందుకు అంటున్నాయి, తెలుగు సినిమాని బతికించడం కోసం చెప్పేసి అనుకోవాలి. గతంలో బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నప్పుడు 2 గంటల పాటు క్యూ లైన్లో నించుని టికెట్ అందకపోయేసరికి ఎంత కోపం వచ్చేదో నాకైతే. అలానే బ్లాక్ టికెట్ కొనేవాడిని కాదు నేను, ఆ డబ్బులు ఏదో కొన్ని తింటూ వెళ్ళిపోయేవాడిని. బట్ అదే సినిమాకి సంబంధించి బయట పైరసీ సీడీ అమ్మినప్పుడు ఫ్రెండ్స్ వచ్చేసి అరే సినిమా ఉందరంటే అదేంట కొత్త సినిమా కదంటే నీకెందుకు అవన్నీ సినిమా ఉందరా అంటే వీళ్ళు చూసిన సందర్భాలు ఉన్నాయి. అది తప్పే, కానీ చూసిన సందర్భాలు ఎందుకు కోపం? బ్లాక్లో టికెట్లు అమ్ముతారండి, థియేటర్ యజమాని 600 టికెట్ అమ్మిస్తూ ఉంటాడు బ్లాక్లో. అప్పుడు పైరసీని ఆపాలన్నప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్మటం ఆపండి, పైరసీ ఆగిందని చెప్పాను నేను కూడా. దాని లక్కీలీ ఆ తర్వాత పైరసీ ఆగింది, టికెట్లో బ్లాక్లో అమ్మటం ఆపారు. కానీ అగైన్ అండ్ అగైన్ ఏమైంది, మరలా ఈ వెబ్సైట్లు వచ్చాక, స్మార్ట్ ఫోన్లు వచ్చాక, ఈ పైరసీ వెబ్సైట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది, నెమ్మదిగా టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఎందుకంటే బొమ్మ ఆల్రెడీ పడిపోతుంది పైరసీ అని చెప్పేసి. వాళ్ళేమో ఇదిగో ఈ 2-3 రోజులనే మేము రాబట్టుకోవాలి, లేదా బొమ్మ ఆల్రెడీ పడిపోతుంది పైరసీ, ఇంకేం చేయాలి వాళ్ళు అంటారు. పైరసీ వాళ్ళు ఏమంటారు, మీరు టికెట్ రేట్లు పెంచుకున్నారు కాబట్టి మేము ఎలా చేస్తున్నాం వాళ్ళు అంటారు. పరిష్కారం ఏమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. బట్ ఓ రకంగా టికెట్ రేట్లు పెంచకుండా ఉండటం అన్నది మంచి పరిణామం. ఆ రకంగా గ్రహించిన ప్రభుత్వం చర్యలు తీసుకుని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. బట్ శంకర వరప్రసాద్ గారు ఆల్రెడీ కలెక్షన్స్ కొట్టేసింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చినా, కోర్టుకి తిరిగి ఇచ్చినా, రికవరీ చేసినా ఆ డబ్బుతో ఏదో ఒక మంచి పని చేస్తారని కోరుకుంటూ ఉన్నా.